డాక్టర్ వరప్రసాద్ గారికి మరి మైక్ అందిస్తున్నాను, ఆయన కంటిన్యూ చేస్తారండి. థ్యాంక్ యూ. రాజమండ్రి ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. యాక్చువల్గా మా ఏం ఏంటంటే అందరికీ క్వాలిటీ ఆఫ్ ఐ సర్వీసెస్ ఇవ్వాలని విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇన్ అండ్ అరౌండ్ ద రాజమండ్రి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ రూప్లో ఉన్నాయన్నమాట. మనకి క్యాట్రానియల్ యాసిడ్ కానీ, గ్లకోమా కానీ అండ్ రెటీనా కానీ ఇవన్నీ కూడా మనకి సింగిల్ రూప్లో ఉన్నాయి. ఇక్కడ ఈ సెంటర్లో ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ అండి. సో మనకి ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్లు కానీ, ఈవెన్ ఆపరేషన్స్ కానీ అన్ని మాడ్యులర్ రోటీస్. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద స్ట్రీమ్ లైన్. ఓకే, సో వాట్ మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మామూలుగా మనకి ఈవెన్ ద చిన్నపిల్లల నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, ఆర్ఓపి దగ్గర నుంచి, అంటే ప్రీ టైమ్ బర్త్, లో బర్త్ వెయిట్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఎంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ అందరికీ కూడా కంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మనకి ఏంటంటే చిన్నపిల్లల్లో అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి మనము ఖచ్చితంగా వాళ్ళకి కంటి పరీక్షలు అనేది చేయించాలి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి ఎక్కువ ఫోన్స్ వాడడం కానీ, స్క్రీన్ టైమింగ్ ఎక్కువైపోతుంది సింపుల్గా చెప్పాలంటే. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరికీ చాలా ఎర్లీగా గ్లాసెస్ పవర్ అనేది వస్తుంది. ఆ రావడమే కాకుండా చాలామంది పేరెంట్స్ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలు కొంచెం ముందుకెళ్ళి బోర్డుకి దగ్గరగా చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి గ్లాసెస్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి 100% చూపు అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే లేట్గా వస్తున్నారు కొంతమంది వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 100% విజన్ అనేది ఉండట్లేదు అన్నమాట. సో అదే కాకుండా మనకి అరౌండ్ 40 ఇయర్స్ అండి మనకి చాలామంది ప్రీ డయాబెటిక్ ఏజ్ గ్రూప్. అది మనకి బీపీలు కానీ, షుగర్లు కానీ, కొలెస్ట్రాల్ కానీ, సమ్ అదర్ బాడీ ప్రాబ్లమ్స్ అన్ని ముఖ్యంగా వచ్చేది ఏజ్ గ్రూప్ అదే. సో ఆ ఏజ్ గ్రూప్లో అందరూ కూడా రెటీనా ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. కొంచెం కంటి సమస్యలు ఏమైనా వచ్చినా కానీ, చూపు తగ్గడం కానీ, ఎందుకంటే క్యాటరాక్ట్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయి. మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే ఓల్డేజ్ ప్రాబ్లం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే క్యాటరాక్ట్స్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ టైంలో అన్నా రావచ్చు. ఓకేనా? సో మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కేసెస్ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ దో కేసెస్ కాంప్లికేట్ అయినా కానీ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ హియర్, సో హూ క్యాన్ హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్. ఓకేనా? సో with this introduction, I will ask Dr. Neha to speak about the retina. Thank you so much. Neha Kamalini, vitreoretinal surgeon, uvea and ROP specialist. Thank you all for being here today, and it gives me immense pleasure to welcome you all on the inauguration of Vasan Eye Care Hospital at Rajahmundry. At Vasan Eye Care, our mission is simple: to provide world-class ophthalmic facilities with compassion, precision and integrity. And మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్జికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో రొటీన్ విజన్ ఐ కేర్ నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ దాకా అన్ని ఫెసిలిటీస్ మన రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ అప్రోచ్ వచ్చేటప్పటికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తాము. అంటే ముఖ్యంగా గ్లకోమా కానీ లేదా రెటీనా సమస్యలు చూస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో షుగర్కి సంబంధించి కంటి నరం ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాం, కంట్లో బ్లీడింగ్ ఉంటుంది, నరం కట్ అవ్వడం, రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఇందాక సార్ చెప్పినట్టు నెలలు నిండకుండా పుట్టిన చిన్నపిల్లల్లో నరం పూర్తిగా డెవలప్ అవ్వదు, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం.
ఇలాంటివన్నీ ఎర్లీగా స్క్రీన్ చేసి డిటెక్ట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, బెటర్ అవుట్కమ్స్ పేషెంట్స్కి ఇవ్వగలం. సో అవర్ మెయిన్ అప్రోచ్ వాసనలో వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నాము. And we are committed to not only treat the patient and also to provide quality of life to the patient through better vision, and we are looking forward to serve the people of Rajahmundry, and I thank our esteemed colleagues and the media for gracing this occasion. Thank you. అట్ వాసన్ ఐ కేర్ అండి. ఈరోజు మనకి ఒక స్పెషల్ డే అండి, ఎందుకంటే వాసన్ ఐ కేర్ ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేసింది మన రాజమండ్రిలో. ఇది 8th బ్రాంచ్ అండి ఆంధ్రప్రదేశ్లోనే. మెయిన్ ఏమేంటంటే అందరికీ క్వాలిటీ ఐ కేర్ అన్నది ఇవ్వడం అన్నది వాసన్ ఐ కేర్ పెట్టుకున్న ఏమండి. ఫస్ట్ అది స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అది మెడికేషన్స్ దగ్గర నుంచి, కామన్ ఐ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, స్పెక్టికల్స్ దగ్గర నుంచి, సర్జరీస్ దగ్గర దాకా పేషెంట్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళు మళ్ళీ విత్ ఫ్యామిలీ మళ్ళీ వాసన్ ఐ కేర్కే రావాలి అన్నట్టుగా చేసుకుంటూ ఇప్పుడు దాకా ముందుకెళ్తుంది. దానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. నేను మెయిన్ గ్లకోమా సర్జన్ అండి. గ్లకోమా అంటే కామన్ కంటి సమస్య కింద భావిస్తున్నాం. ఈ గ్లకోమా అనేది ఏంటంటే నీటి కాసులు అన్న సమస్య అండి. మెయిన్ మనకి చాలా మందికి కంటి సమస్యలు మనకి తెలిస్తే తప్ప కంటికి ఏదో సమస్య ఉంది అన్నది ఐ హాస్పిటల్ దాకా వెళ్ళము. ఈ గ్లకోమా అనే ప్రాబ్లం ఏంటంటే మనకి తెలియకుండానే క్రమక్రమంగా మన కంటి చూపు అన్నది తగ్గుతూ వస్తుందండి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఐ స్క్రీనింగ్ అన్నది చాలా అవసరం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, మందపాటి కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళైనా, ఫ్యామిలీలో ఎవరికైనా కంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా, ఏ ఏ ఏ రకమైన ప్రాబ్లం ఉండి స్టెరాయిడ్స్ అవి యూజ్ చేసే వాళ్ళైనా సరే ఈ గ్లకోమా వల్ల చూపు కోల్పోయే అవకాశం ఉందండి. కాబట్టి ఐ స్క్రీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అందరికీ మెసేజ్ వెళ్ళాలని ఈ మీటింగ్లో చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. నమస్తే టు రాజమండ్రి అలా చెప్పవచ్చు. మా రిక్వెస్ట్ పట్టి తీసుకొచ్చినది మీ అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా వాసన్ ఐ కేర్ అన్నది ఐ హాస్పిటల్కి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, సో ఇది ఆంధ్రాలో 8th బ్రాంచ్. సో ఆల్మోస్ట్ 180+ hospital across India we have. So we already collaborated with ASG Eye Hospital now. It's now we are expanding across Pan India. We are entering into abroad countries as well. So it's going to be a very big network eye hospital going forward. For this, with all your support is required. That's what our request. Thank you so much. చాలా ఎక్కువ మందికి డయాబెటిక్ పేషెంట్స్కి వస్తూ ఉంటుంది. అది ఎక్కువ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉండదు. బట్ మా దగ్గర అటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డయాబెటిక్ అనేది ఇప్పుడు కామన్ కండిషన్ అయిపోయింది అందరికీ. సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా 6 monthsకి ఒకసారి చెకప్ చేయించుకోవడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే చూపు పోగొట్టుకోకుండా వాళ్ళు లైఫ్ టైం మంచిగా చూడటానికి అవకాశం ఉందండి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎవ్రీ 6 monthsకి కంటికి సంబంధించిన చెకప్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి కంటి చూపు అనేది కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సో ఎక్కువ మందికి ఏంటంటే 2 కళ్ళతో చూసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నదనేది తెలియదండి. సో దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు మనకి చూపు తగ్గింది అని చెప్పేసి. దానివల్ల ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాసన్ ఐ కేర్ అనేది ఇక్కడ గ్రాండ్గా లాంచ్ చేసాం రాజమండ్రిలో. సో రాజమండ్రి సరౌండింగ్ పీపుల్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.